ప్రియమైన వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు చిన్న మాట బైబిల్ గ్రంథంలో నుంచి చెప్పుకుందామా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దని ఒక గ్రుడ్డివాడు దారిని వెళ్తున్న యేసుని చూసి కేకలు వేశాను. శిష్యులు ఆటంకపరిచిన శిష్యులు ఆయన నోరు మూయమన్నా దేవుడికి వినబడేటంతగా ఆయన కేకలు వేశారు. ఏమని తెలుసా? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు. మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూస్తే ఆటంకాలు వచ్చినాయి, పరిస్థితులు మనల్ని అధిగమిస్తున్నాయి కదా. అక్కడ వారు కూడా అభ్యంతరపరిచారు శిష్యులను. దేవుడు మనకి కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు మనం పిలవలేకపోతున్నాం కదా. మనల్ని చూసి మన బంధువులే దాటిపోతున్నారు కదా. నీ స్థితిని, నా స్థితిని చూసి వారు సహాయం ఎక్కడ చేయాలో, ఏ సహాయం వల్ల మన వల్ల వాళ్ళు విరుక్కుపోతారో అని వారు భయపడి మన నుంచి దాటిపోతున్నాడు కదా. దేవుడు అంటున్నాడమ్మా, నేను మాత్రం దాటిపోయేవాడిని కాదు. ఆ గ్రుడ్డివాడిని దావీదు కుమారుడిని పిలవగా దాటిపోలేదు, స్వస్థత ఇచ్చినాడు. కానీ నీవు నేను ఆయన చేతిలో నుండి దాటిపోతున్నాం నా తల్లి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం నుండి దాటిపోతున్నాం. మన పిల్లల్ని పెంచుతున్నామే, మన పిల్లలు మన చేతి నుండి దాటిపోతున్నారు. నువ్వు ఎంత బాధపడుతున్నావు? చిన్నప్పుడు నీ పిల్లలు సినిమా పాటకి మంచిగా డాన్స్ చేస్తే ఎంత బాగేసిందో నా కూతురు, ఎంత బాగా సినిమా పాట పాడిందో. ఆకర్షించబడే కల్పిత వాటి కొరకే మన పిల్లలు ఆకర్షింపబడినప్పుడు నువ్వు దాటిపోతున్న ఆ టైంలోనే నువ్వు బాగు చేయలేకపోతున్నావు కదా నా తల్లి. నా బిడ్డలు, నీ బిడ్డలు అలాగూ చెడిపోతున్నారు. ఎందుకంటే అవి నటించేవి, వారి బ్రతుకులో నటన ఉంది. మన బిడ్డలు కూడా అలా పాడవడానికి గల కారణం ముందే మన చేతిలోంచి దాటిపోతున్నారు. మనము దాటిపోనివ్వకూడదంటే దావీదు కుమారుడిని మనము కూడా దాటిపోనివ్వకూడదు. మనం ఆయన చేతిలో ఉండాలి అంటే మనము ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన కరుణించే వరకు మనము ఆయన చేతుల్లోను, ఆయన నీడలో భద్రముగా ఉండాలి అంటే అప్పుడే మన బిడ్డలు మన నుండి దాటిపోరు. మరి నువ్వు దేవుడి దారిలో నుండి దాటిపోతున్నావా? దాటిపోవద్దని చెప్తున్నాడు. అమ్మా నా తల్లి, నీ బిడ్డల్ని చేతిలో నుండి దాటిపోకూడదంటే నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దాటిపోవద్దు ఆయన చేతులు. అప్పుడు నీ దేవుడు నీ యొద్ద నుండి దాటి వెళ్ళిపోడు. నా తల్లి, ఒక్కసారి అవకాశం ఇద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందామా. దావీదు కుమారుడని ఎలాగ ప్రార్థిస్తున్నాడో మేము కూడా మా సమస్యల్లో నుండి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, ఈరోజు మమ్మల్ని దాటిపోవద్దు డాడీ, ఈరోజు మా స్థితి నుండి దాటిపోవద్దు. ఒకవేళ మేము చేస్తున్న పొరపాట్ల వల్ల క్షమించి అయ్యా మమ్మల్ని కరుణించమని, మేము మా బిడ్డలు కూడా నీ చేతి నుండి దాటిపోతుంటే క్షమించమని, అయ్యా నీకు చోటిచ్చేవారిగా ఉండటానికి నీ కృప దయచేయమని, మా సమస్య నుంచి నువ్వు దాటిపోవద్దని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.